టీచర్స్ బిహేవియర్, ముఖ్యంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎగ్జామినేషన్లో ఎప్పుడైనా మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ లేక పాజిటివ్ బిహేవియర్ స్టేట్మెంట్ను మాత్రమే కరెక్ట్ ఆప్షన్గా తీసుకోవాలి. ఉదాహరణకు క్రింది వాటిలో నాయకత్వ లక్షణం కానిది. ఎవరైనా ఒక తరగతి నాయకుడు కావచ్చు, లేకుంటే విద్యా పరిపాలన సంబంధమైనటువంటి డిఓ కావచ్చు, లేకుంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, ఒక నాయకుడి యొక్క లక్షణం కానిది. నాయకుడు ప్రేరణ కలిగిస్తాడు, కరెక్టే. నాయకుడు సంప్రదిస్తాడు, కరెక్టే. నాయకుడు ఉపదేశిస్తాడు, కరెక్టే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎ లీడర్షిప్? మోటివేటింగ్, నెగోషియేటింగ్, మెంటరింగ్. దిస్ 3 ఆర్ కరెక్ట్. కానీ ఇక్కడ చూడండి, అజమాయిషి చేయడము, డైరెక్టింగ్ టర్మ్స్. ఎప్పుడైనా కూడా ఒక టీచర్కు సంబంధించి, ఒక లీడర్కి సంబంధించి ఏదైతే నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటుందో, ప్రతికూల ప్రవర్తనాంశం ఉంటుందో, అది ఎప్పుడైనా కూడా మనం కరెక్ట్ ఆప్షన్గా తీసుకోకూడదు. కనుక మనం టీచర్స్ బిహేవియర్లో పాజిటివ్ స్టేట్మెంట్ మాత్రమే చూడాలి, నెగిటివ్ స్టేట్మెంట్ను మనం చూడకూడదు. కనుక నాయకత్వ లక్షణం కానిది ఏంటంటే ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకోవాలి. మరి నాయకత్వ లక్షణం అంటే పాజిటివ్ స్టేట్మెంట్ మాత్రమే తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుడి లక్షణం అంటే పాజిటివ్ స్టేట్మెంటే తీసుకోవాలి. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుని లక్షణం కానిది అంటే నెగిటివ్ స్టేట్మెంట్ మాత్రమే తీసుకోవాలి. అంతే. ఇది టెక్నిక్. దీన్ని టీచర్స్ బిహేవియర్ కింద చెప్పుకుంటాం. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.